దేవరపల్లి మండల స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మండలంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రగతిని ప్రజలకు వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ వేదిక ద్వారా రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమిళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు మరియు సన్నబియ్యం పంపిణీ లాంటి అంశాలపై లబ్ధిదారుల వివరాలను బహిరంగంగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జనగామ జిల్లా రాష్ట్రంలోని 2వ స్థానంలో నిలవడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దారులు, పంచాయతీ కార్యదర్శుల సమిష్టి కృషి వల్ల సాధ్యమైందని అభినందించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సర్పంచులకు సూచించారు. ఇసుక తరలింపులో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కొత్త కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, గృహ నిర్మాణ పీడీ, ఎంఈఓ, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారి, సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు అందిన పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఈ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి పబ్లిక్కి అందుతున్నాయి. అది అందుతున్నాయి అన్నది తెలియజేయడానికే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో వివిధ శాఖల నుంచి వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు జరిగిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అన్నీ తెలియజేయడానికి డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సీరియల్గా మీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ ఆఫీసర్ అంశాల మీద మండలంలో జరిగిన పనులకు సంబంధించిన రిపోర్ట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మన దేవరపల్లి రైతాంగానికి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ రన్ అయ్యాయి. దీంట్లో భాగంగా సమాన వరుసలో 6,000 చొప్పున ఖరీఫ్ మరియు